వీళ్ళకి 700 మీకు మీరు అంటే వాళ్ళకి సీట్ ఎవరికి ఇస్తున్నారు? సీట్ ఎవరు ఉన్నారు? ఎవరికి ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు రాసుకుని 500 రాసుకో. మళ్ళీ నువ్వు 700 మీకు 500 వాళ్ళకి టీడీపీ నాయకులకి. మరి వాళ్ళే టీడీపీ మళ్ళీ మళ్ళీ ఏమైనా వైసీపీ వాళ్ళకి రాసుకుంటారా అని ఏమన్నా? వైసీపీ వాళ్ళు రాసుకోరు 500 రూపాయలు ఎట్లా ఇస్తారు మీరు? ఎందుకు ఇస్తారు మీరు 500 రూపాయలు? ఏమని ఇస్తారు? ఇది ఫ్రీ కదా, ఇసుక ఫ్రీ ఎత్తుకోవాలని ఉంది కదా. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఏమని చెప్పినా అంటున్నా, చంద్రబాబు నాయుడు చెప్పినా అంటున్నా డబ్బులు 500 వస్తుంది చేయమని థియేటర్కి. అట్లా ఇస్తే అట్లా మీరు 500 ఏమి ఇవ్వద్దండి మీరు. అమలీలకి అండి అంతే. అమలీలు కష్టపడతారు. ఇంకా అమలీలకి ఇంకో 100 రూపాయలు ఎక్కువండి కావాల్సి ఉంటే. ఎందుకు ఇస్తారు? బండి సీజ్ అంటే ఎట్లా సీజ్ అవుతుంది బండి? బండి సీజ్ ఎందుకు అవుతుంది? అట్లా 500 ఇస్తే ఎవరు లోలు పెట్టేది? ఎవరు? ఎస్ఐ గారు పెడతారు. 500 ఇవ్వాలా? 500 ఇవ్వకపోతే ఎస్ఐ లోలు పెడతాడు. ములా లేకుండా అట్లా 500 ఇచ్చేతరా ఎస్ఐకి అయితే డబ్బులు అవి వాళ్ళకి టీడీపీ నాయకులకి. అంటే 500 ఇస్తేనే బండి పోతుంది. 500 ఇకపోతే బండి సీజ్ అవుతుంది స్టేషన్లో. లోకల్ అంటే కూడా లేదు, మా ఊరికి తోలుకుంటానంటే కూడా ఏ లేదు. రాజేంద్ర చెయ్యి, వాళ్ళకి చెయ్యి, వీళ్ళకి చెయ్యి, మేడం చెయ్యి. వాళ్ళందరూ ఏటం తెచ్చిస్తారు. ఇట్లా చూడండి, తెరువు ఏమన్నా ఉందా? తెరువు అయితే ఏమన్నా తెరువు ఉందా? వాళ్ళు ఏదో కష్టపడి వచ్చింది, వాళ్ళతో తీసుకునేది ఏం స్లిప్లు ఎవరు కడుతున్నారు? మైనింగ్ వాళ్ళు కడుతున్నారు. మైనింగ్ వాళ్ళని నేను మైనింగ్ వాళ్ళని అడిగే వచ్చిన, మాకేం చేస్తారు? మాకు అసలు ఎవరు రూపాయట్లేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు తీసుకుంటారో మాకు సంబంధం అంటున్నారు. ఇది ఎక్కడది? ఇది ఏమని? ఎందుకు 500? ఎవరికి 500? ఎన్నిసార్లు వచ్చినా అప్పుడే ఇంతకు ముందు ఒకసారి వచ్చినా నేను. మళ్ళీ ఇప్పుడు అదే 500 పెడుతున్నారు. ఎవరు పోతున్నట్లే డబ్బులంతా? ఎవరు పోతున్నట్ల? రోజుకు 200 ట్రాక్టర్ 250 ట్రాక్టర్ ట్రిప్పులు తోలుతున్నారు. 1,25,000 ఎంత ఎక్కడ పోతుంది? అంటే నెలకి 40 లక్షలు. అసలు ఆదివారం కానీ రెస్ట్ లేకుండా పెడుతున్నారు. ఆదివారం రెస్ట్ లేదంట, పండుగలకు రెస్ట్ లేదంట, ప్రతి ఒక్క రోజు పోతుంది మంత్. అసలు చూస్తుంటే హులగొందలంతా ఆశ్చర్యపోతున్నాను. ఎప్పుడు లేదా ఇంత అద్మానం? ఇంత రోజుకి 78 ట్రిప్పులు ఉన్నాయి, 70 ట్రాక్టర్లు తిరిగిందనట, దుమ్మెత్తి పోసుకున్నా అంట, మొత్తం చేస్తున్నా అంట. ఏమిది అన్యాయం? ఇది ఎవరు అడిగేవాళ్ళేరా? ఇంత అన్యాయం చేసి ఇంత అన్యాయం తింటే ఎట్లా తింటారు? కానీ ఇంత అన్యాయంగా ఇంత ఇసుక మీద దోపిడీ చేసేది ఎక్కడ చూలే. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీనే అన్న. ఈరోజు చూస్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. ఈరోజు మేము చూస్తున్నాము, ఇసుక బకాసురుల మాదిరి పెరక తింటున్నారు జనాల్ని ఇసుక మీదే. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఫ్రీ ఇసుక అంటాడు. నేను ఆల్రెడీ ఒకసారి నిలబెట్టినా, అయినా మమ్మల్ని ఏం చేసుకోలేరు అనే విధంగా ఈరోజు ఇక్కడ చెప్తున్నారు డ్రైవర్లు. 500 ఇస్తే, ఓ ట్రిప్కి 500 ఇస్తే ట్రాక్టర్ ముందుకు పోతాయంట. లేదంటే ఈరోజు ఎస్ఐ గారు 500 ఇచ్చిన చలాన్ ఉంటే ముందుకు పోతాంట, లేదంటే అది సీజ్ చేస్తారంట ఆయన. ఈరోజు చెప్తుండేది అందరూ ఇక్కడ డ్రైవర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఎస్ఐ గారి మీద నేను ఎందుకంటే చాలాసార్లు ఆయన మీద ఇచ్చినాను. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారు దీంట్లో బాగున్నారా? డిఐజీ గారు బాగున్నారా? డిఎస్పీ గారు బాగున్నారు? ఎవరు బాగున్నారు? ఆయనకి ఇంత వైరల్గా చేస్తున్నాడు ఆయన. అసలు ఎవరు లెక్క పక్క లేకుండా చేస్తున్నాడు ఆయన. అయినా కానీ ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకో మాకైతే అర్థం కాదు. ఇప్పుడు పబ్లిక్ చెప్తున్నారు, డ్రైవర్లే చెప్తున్నారు. అందరూ ఎవరన్నా కాదు, అందరూ చెప్తున్నారు డ్రైవర్లు. మేము 500 కడితేనే ట్రాక్టర్ ముందుకు పోతే, లేదంటే మైనింగ్ మొత్తం వీళ్ళు సీజ్ చేస్తారు సార్ అంటున్నారు. ఇక్కడ ఈ 500 ఎక్కడ పోతున్నాయి మాకు? ఎందుకంటే దాదాపు రోజుకి 250 ట్రిప్పులు తోలుతున్నారంట. అసలు రాత్రి పొగడు రెస్ట్ లేకున్నట్ల దాదాపుగా 1,25,000 రోజుకి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? చంద్రబాబు నాయుడుకి ముడుతున్నాయా? లేదంటే లోకేష్ గారికి ముడుతున్నాయా?
లేదంటావా ఇక్కడ ఇన్ఛార్జి జ్యోతమ్మ గారు ఆమె కుడుతున్నాయో లేదంటే టీడీపీ నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు తింటున్నా మాకు అర్థం కాదు. 500 అంటే ఆశామాష కాదు, రోజుకు 1,05,000. ఎందుకంటే 250 ట్రిప్పులు 220 ట్రిప్పులు తోలుతున్నారంట రాత్రి బొగులు. అలాంటిది ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళంతా కళ్ళు మూసుకున్నారా? విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టీడీపీలో ఏం చేసినా, ఏం అరాచకాలు చేసినా, ఏం చేసినా కానీ వాళ్ళకి కొమ్ము కాస్తూ పోతారా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇప్పుడు ఏదైనా ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టాలా డబ్బులు, లేదంటే ఫ్రీ జనాల కన్నా పోలా. ఇది ఎక్కడ ఇక్కడ ఏదైనా చూసినామా? రోజుకి ఒక ట్రిప్కి 500 ఇచ్చేది. అదేవిధంగా గులిం దగ్గర అంట అది చెప్తున్నట్టు ఎవరో గులిం ప్రకాష్ గారు అంట టీడీపీ నాయకుడైనా, ఆయన టీడీపీ జెండా కట్టుకోవాలంట. జెండా కట్టుకొని పోతే బొయ్యని వాళ్ళ తాకి ఇన్ఛార్జ్ తాగిపోతే అప్పుడు వాళ్ళు అయితే ఇసుక తోలుకోవాలంట. వాళ్ళ ఇంట్లోకి కానీ తోలుకోకూడదంట. వాళ్ళు థియేటర్కి తీసుకొని పోయి బొజ్జని పోవాలంట. మిల్లకి కాదు, మన అట్లే జెండా కట్టుకొని పోవాలంట, టీడీపీ జెండా కట్టుకొని పోవాలంట. అట్లయితే ఇసుక తోలనిస్తారంట ఆయన ప్రకాష్ గారు ఆ గుళ్ళమైన. మళ్ళీ నాకేం అర్థం కాదు నీకు. ఇప్పుడు ఇసుక ఉండేది, ఇసుకేమి ఎవరు పెట్టింది కాదు. ఇది ఇసుకని ఎక్కడో వంక కొట్టుకొని వస్తుంది, దానికి ఫ్రీ అనేది. ఎందుకంటే ఇవన్నిటికీ టెండర్ రాదు, ఇవి టెండర్ పిల్లలు, ఏదో పెద్ద రీచ్లు కాదు, చిన్న చిన్న రీచ్లు. అలాంటిది ఈరోజు ఫ్రీ వేసుకొని పోలా, ఎవరన్నా వేసుకొని పోవచ్చు. ఇప్పుడు థియేటర్ ఒక థియేటర్ కావస్తుంది, ఇంకొకరికి 2 థియేటర్ కావస్తుంది, 10 థియేటర్ కావస్తుంది. అలాంటిది సొంతం థియేటర్ ఉన్నారు కానీ బాడీకి పెట్టి తోలుకుంటున్నారు. ఇప్పుడు సొంతం థియేటర్ ఉన్నా వీళ్ళకి దెబ్బకి ఎదబడి సొంతము వాళ్ళు ఇసుగ్గా కొనుక్కుంటున్నారు. వాళ్ళ థియేటర్లు కాదు, సొంతం థియేటర్లు నిల్లో పెట్టుకొని. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. కొంతమందికి ఉంటారు, టీడీపీ నాయకులు ఉంటారు, వైసీపీ నాయకులు ఉంటారు. ఎవరైనా కానీ ఎవరు మనసు చంపుకొని ఎవరు పోరు, పార్టీ మారరు. అలాంటిది జెండా కట్టుకోవాలంటే చేత కాదు. అట్లాంటిది ఈరోజు జెండా కట్టుకున్నోడే ఇసుక తోలుకోవాలంట, ఆ జెండా మోసినోడే ఏమైనా పారాడాలంట, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళని ఇబ్బంది పెట్టేది. ఇక్కడ లోకల్ ఎస్ఐ ఎక్కడా లేదు నాకు తెలిసి. మన ఆంధ్రలో ఇంత అభిమానం, ఇంత అన్యాయమైన ఎస్ఐ ఎక్కడ లేడు. ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోండి నేను అడుగుతున్నాను. నేను ఇంత పబ్లిక్లోనా ఇంత పబ్లిక్ చెప్తున్నారు జనాలు. అంత మొత్తం డ్రైవర్లను అనుకుంటూ వచ్చిన 500 ఇస్తేనే థియేటర్ ముందుకు పోతా, లేకపోతే అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడే ఉంటా, ఇక్కడే ధర్నా తిష్టేసి కూర్చుంటా. ఫ్రీ ఇసుకున్నారు, ఫీ తోలుకోవాలా. ఎవరే కానీ 500 ఇప్పించుకున్నారంటే ఆ స్టేషన్ ముందరే ధర్నా కూర్చుంటా. లేదంటావా? లేకుంటే ఇక్కడే మార్లమెంట్కి రోడ్లో అక్కడే కూర్చుంటాను. 500 ఇచ్చే ప్రసక్తి లేదు. ఏదైనా ఉంటే అమలీలు ఇక్కడ అమలీలు కష్టపడి చేస్తున్న వాళ్ళకి 150 ఎక్కువ వేయచ్చు, కానీ వాళ్ళకి ఎందుకే ఇయ్యాలో నాకు అర్థం కాదు. 500 ఎవరన్నా అధికారంలో ఉంటారో ఏదో ఇంతో తీసుకుంటారో, అంతే తప్ప 500 తీసుకోనేది ఎక్కడ చూలేను. రోజుకి లక్ష చిల్లర రోజుకి వస్తుంది వీళ్ళకి ఆదాయం. ఆ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? నేను ఒకటే చెప్తున్నాను, లోకేష్ గారికే పోతుంది అనుకుంటున్నాను. లేకపోతే ఇంత పబ్లిక్ అని ఇన్ని థియేటర్లు తోలుతున్నా ఎవరు చర్యలు తీసుకోవాలంటే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్లు, ఇంకా వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరన్నా ఈ ఎస్ఐ గారు రాస్తే ఆయన మైనింగ్ రాస్తాడంట. మళ్ళీ ఎందుకు రాస్తాడు? అంటే డబ్బులు ఇచ్చినైతే పంపిస్తావు, లేకపోతే లేదు. నువ్వా? నీకు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా నేను ఒకసారి కాదు 2 సార్లు కానీ చెప్పింది చాలా చెప్తున్నాము. అయినా కానీ నీకు లెక్క పక్క లేకుండా ఉంది. మళ్ళీ ఎవరు నీకు సపోర్ట్ ఉన్నారు మాకు తెలియదు. అంటే ఇంత అన్యాయం, ఇంత పరిపాలన చేసేది ఎక్కడ చూలే. ఇప్పుడు రాజ్యాంగం నడుపుతున్నారు. ఇప్పుడు ఎస్పీలు డిఐజీలు అంటే వాళ్ళు ఎంతో చదువుకొని రాజ్యాంగం రచించి మొత్తం దాన్ని క్లుప్తంగా చదివి వచ్చింటారు. అలాంటి వారు ఇట్లాంటికి పాల్పడితే ఎట్లా? ఏమంటే చేసుకోండి, దండిగా ఉన్నాయి, ఇవే కాదు కదా, మైనింగ్లు చాలా ఉన్నాయి. ఆ మైనింగ్లో చేసుకోండి. కానీ ఇట్లా ప్రజలకి ఫ్రీ ఇది అని పెద్ద నది కాదు, సొన్ని వంక. ఇది వంకలో ఉస్కాసి బకాసుల మీద తోడుకొని తింటుంటే ఇంకెక్కడ దొరుకుతాయి? లేదంటే చాలా మంది నాకు కంప్లైంట్ చేసినారు ఈ గ్రామస్తులు. కానీ అంటే ఇసుకంతా తోడేస్తే మాకు అసలు మేము ఇక్కడ నీళ్ళు కనబడు మాకు అనే విధంగా నాకు ఫోన్ చేసినారు గ్రామస్తులు, ఇక్కడ లోకల్ గ్రామస్తులు. మేము ఒకటే చెప్తున్నాము, 500 అయితే నేను ఒప్పుకోను. మీరు ఫ్రీ అన్నారు, ఫ్రీ పంపిస్తే నేను ఒప్పుకుంటా, లేదంటే ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తి లేదనే విధంగా ఈరోజు మన మీడియా ముఖంగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మన ఏబిఎన్కి కానీ
ఇప్పుడు ఏబిఎన్ వచ్చింది, TV5 వచ్చింది, మీకు ఒకటే చెప్తున్నాము. ఇట్లా ఇలాంటివి ఖచ్చితంగా మీరు పబ్లిక్ చేస్తేనే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఈ డబ్బులు ఎక్కడ పోతుంది లేదంటే మీరే ఎంక్వైరీ చేయండి. ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈనాడు కానీ మీరు ఎంక్వైరీ చేయండి ఎక్కడ పోతున్నాయి. లేదంటే డబ్బులు తీసుకునేది అబద్ధమా మీరు చూడండి. డబ్బులు 500 తీసుకునే ఎక్కడ పోతుంది మీరు ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. నేను మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేని విధంగా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను.